ఇప్పుడు ఏం చేస్తున్నావు? నమ్మకం, విశ్వసిస్తున్నావు, అన్నీ ఉన్నాయి నీకు, కానీ క్రియారూపకంగా దాన్ని మార్చట్లా, క్రియని నువ్వు మార్చట్లా. హల్లెలూయా. ఇప్పుడు ఇది 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 క్రియ. పరిశుద్ధ గ్రంథం కనిపిస్తుందా? ఇది క్రియ, ఇది విశ్వాసం. మీరందరికీ ఉన్నది విశ్వాసం. దీన్ని క్రియగా మారిస్తే ఏం జరుగుతుంది? రుజువును చూస్తావు. గట్టి చప్పట్లు కొట్టేసేయండి. హల్లెలూయా. క్రియని మారిస్ క్రియగా చేస్తే దాన్ని ఏం చూస్తావు? నువ్వు లేనిది ఉన్నదే అన్నట్టుగా రుజువు చూస్తావు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడి నుంచి రుజువు చూడాలనుకుంటున్నారు? ఇక్కడి నుంచి చూసుకొని వెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడే రుజువుగా నాకు కావాలి. లేనిది ఉన్నట్టుగా మాట్లాడే దేవుడు ఎవరండి? నీ దగ్గర లేదా? ఉన్నదిగా మాట్లాడే దేవుడు ఆయన. మరి బిల్ జాన్సన్ గారు అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పులైపోయిన తర్వాత వాక్యం చదివాడు, వాక్యం పట్టుకున్నాడు. ఏ వాక్యాన్ని పట్టుకున్నాడు? నువ్వు అనేక మందికి అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. వాక్యం పట్టుకున్నాడు. ఈ వాక్యాన్ని నేను ధ్యానించాల. గంటలు ఉద్యోగం పక్కన పడేశాడు, వ్యాపారాన్ని పక్కన పడేశాడు, భార్యని కూడా పక్కన పెట్టాడు. రూమ్ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టడం మొదలు పెట్టాడు. నేను అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను, అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను. ఇలా మెడిటేట్ చేస్తాను. అందుకనే ఇప్పుడు మీరు కీర్తన గ్రంథము 2వ కీర్తన 1వ కీర్తన 2వ వచనం చదువుతారు ఒకసారి. కీర్తన గ్రంథము 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు, హల్లెలూయా, రహస్యమందున నీ గదిలోకి వెళ్ళి నీ తండ్రితో కూర్చొని దివారాత్రములు ఏం చేయాలా? ధ్యానించడం అంటే ఏంటి? మీకు తెలిసినట్టు ధ్యానించడం అంటే అలా చేస్తుంటారు చూడండి, ఎక్కడ టీవీలో చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, కాళ్ళు ఇట్లా పెట్టుకొని చేతులు ఇట్లా పైకెత్తి. అది కాదు ధ్యానం. హల్లెలూయా. ఈయన ఈ మాటలు రూమ్లోకి వెళ్ళి పలుకుతున్నాడు. నేను అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను, అనేక జనములకు అప్పిస్తాను కానీ అప్పు చేయను. ఎంత దూరం మాట్లాడాడంటే, ఎంత దూరం ధ్యానం చేశాడంటే, ధ్యానం అంటే అర్థం ఏంటంటే నువ్వు పలికిన వాక్యం ఒకటిగా మారిపోవడమే. గడి చెప్పకూడదు, చేతులు ఉన్న వాళ్ళని గడి చెప్పకూడదు. అర్థమవుతుంది మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఏదైతే పలుకుతున్నావో ఆ మాట ఒక్కటిగా మారిపోవడమే. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తే ఎలాగ మారాలంటే, పాలు ఒక గ్లాసులో తెచ్చుకోండి. ఇవి పాలు అనుకున్నాం. ఇంకెంత గ్యాప్ ఉంది? కొంచెం ఉందా? మరి ఇక్కడ దాకా పాలు ఉన్నాయి కదా, ఎవరు కనుక్కోవడం చెప్పేసి నీళ్ళు పోసావు అనుకో, కనుక్కోగలుగుతావా? ఇప్పుడు నీళ్ళు ఏంగా మారిపోయినాయి. అలాగ మారాలంటే నువ్వు వాక్యం గడి చెప్పకూడదు. మెసేజ్కి హల్లెలూయా. నువ్వు వాక్యం ఎప్పుడైతే అలాగ మారడం మొదలు పెడతారో ఆ రోజు నీ కార్యాలను చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ భూమి మీద నిన్ను ఆపగలిగే దమ్ము ఎవరికి లేదంట. హల్లెలూయా. నిన్ను తాకగలిగే దమ్ము ఎవరికి లేదంట. ఈ భూమి మీద ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ నీ జోలికి వచ్చి నిన్ను అవమానకరంగా చేయగలిగే సామర్థ్యం లేదంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వాక్యంగా ఎలా మారాలో చూపిస్తా, తర్వాత వాక్యం చెప్తా టైం ఉంటే. మీరు వాక్యంగా ఎలా మారచ్చబడాలో, వాక్యంగా ఎలా మారాలో, మీరు కూడా నీళ్ళు ఎత్తుకెళ్ళి పాలల్లో పోస్తే పాలుగా ఎలా తయారు కావాలో చూపిస్తా. హల్లెలూయా. ధ్యానిస్తున్నాడు. ఒకరోజు అప్పులు ఆయన ఫోన్ చేశాడు. ఆయనకి ఎవరైనా అప్పిచ్చిన ఆయన ఫోన్ చేశాడు. అయ్యా నా అప్పినైనా అని అనడానికి. ఏమని ఫోన్ చేశాడు? అయ్యో జాన్సన్, నా అప్పు నాకు తిరిగి ఇచ్చి స్వామి, నేను చాలా రోజులు అయిపోయింది, నేను ఇంకా వడ్డీ కూడా కట్టలేదు అని చెప్పేసి అప్పులు ఆయన ఫోన్ చేశాడు. ఎవరికి? బిల్ జాన్సన్ గారికి. ఈయన ధ్యానించి ఎలా అయిపోయాడంటే, ఫోన్ ఎత్తగానే నువ్వేమంటావు? గడి చెప్పాలి. ఏమంటావు నువ్వు? ఫోన్ ఎత్తగానే ఏమంటావు? గడి చెప్పండి. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, చెప్పండి. పాపం ఏమంటావు? ఫోన్ ఎత్తగానే అలా అంటాం. కానీ ఈయన ఫోన్ ఎత్తగానే ఏమన్నాడు తెలుసా? నేను అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయడా అన్నాడంట. అరే ఆయన అన్నాడంటారు పిచ్చోడా, తర్వాత అప్పిద్దుకు ముందు నా అప్పు తీర్చాడంట. హల్లెలూయా. ఎలా మారిపోయింది ఆయన మాట అంటే, ధ్యానించడం అంటే నువ్వు నడుచుకుంటూ పోతున్నా సరే
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నేను పరుండ చేయబడుతున్నాను. ఈ మాదిరిగా నీ వాక్యమే నీలో నుంచి రావాలి బయటికి. ఎలాగైపోవాలంటే నిద్రపోతాను, నిద్రలో నుంచి యెహోవా నా కాపరి వేయాలి పైకి. ఉలుకుబడి లేస్తారు కదా చిన్నపిల్లలు కొన్నిసార్లు. వాళ్ళు ఆడుకుంటూ ఉండి అదే ఆటలు ఇక్కడ పిలుస్తారు కదా, వాళ్ళ పేర్లు ఫ్రెండ్స్ పేర్లు పిలుస్తారు కదా చిన్నపిల్లలు. అలాగా నువ్వు దేవుని వాక్యము నువ్వు ఏకమైపోవాలంట, మెచ్చైపోవాలంట. హల్లెలూయా. ఈయన ఎలా మెచ్చైపోయాడంటే మాట్లాడుతూ ఏమన్నాడంట, నేను అనేక జనాలకు అప్పిస్తాను కానీ అప్పు చేయను అన్నాడంట. అప్పుడు వెంటనే నువ్వు తర్వాత అప్పు చేయకుండా ముందు అప్పిద్దు, తర్వాత ముందు నా అప్పు తీర్చున్నాడంట. ఇలాగ ధ్యానించి కరెక్ట్గా ఒక 5 సంవత్సరాలు ఆయన ప్రార్థనలోకి వెళ్ళి ధ్యానిస్తా అదే వాక్యాన్ని పట్టుకుని ధ్యానిస్తున్నాడంట. 5 సంవత్సరాల తర్వాత అందరూ అప్పులో అయిపోయారు. చుట్టూ అప్పులో వచ్చి కూర్చుంటారు, ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఏం చేయాలి అర్థం కావట్లా. రూమ్లోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే అదే అమెరికా దేశంలో 5 బ్యాంకులు ఇచ్చాడంట ఆయనకి. ఎన్ని బ్యాంకులు? 5 బ్యాంకులు ఇచ్చారంట. హల్లెలూయా. 5 బ్యాంకులు. ఒక బ్యాంకు ఉంటేనే ఎక్కువ. 5 బ్యాంకులు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇటొక బ్యాంకు పెట్టుకున్నాడంట. ఆ బ్యాంకుల దగ్గర మధ్యలో నిలబడుకుని ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను అన్న మాట నాకు గుర్తొస్తుంది. అనేక మందికి నేను అప్పిస్తాను కానీ అప్పు, ఇప్పుడు ఆ బ్యాంకుల్లో నుంచి అందరూ లోన్ తీసుకుపోతున్నారు కానీ ఆయన ఎవరి దగ్గర లోన్ తీసుకోవాలా. హల్లెలూయా. సో మెడిటేట్ చేద్దామా? 2 నిమిషాలు మెడిటేట్ చేద్దామా? చేస్తారా? మీరు చేస్తే ఈరోజు మిమ్మల్ని ఈ లోకంలో నుంచి వేరే రంగులోకి తీసుకెళ్తా. హల్లెలూయా. ప్రొఫెటిక్ ఎలా ప్రవచించబడుతుందో తెలుసా? ఒక ప్రవచనం ఎలా మాట్లాడుతారో తెలుసా? నీ పేరు పెట్టి ఎలాగ పిలుస్తారో తెలుసా? దే ఆర్ లివింగ్, ఈ భూమి మీద జీవిస్తూనే దే ఆర్ ఆపరేటింగ్ అనదర్ రల్మ్. ఆ వేరే లోకాన్ని ఆపరేట్ చేస్తారు. హల్లెలూయా. ఆత్మలోకాన్ని ఆపరేట్ చేయడం. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థత ఎలా జరుగుతుందో తెలుసా? అరే నువ్వు చేయి అట్టేస్తే తగ్గిపోతుందా? చేయి అలా చూపిస్తే తగ్గిపోతాను? తగ్గదు. నాకు తెలుసు, నీకు కూడా తెలుసు తగ్గదని. నా చేతిలో ఉన్న మహిమలు ఉన్నాయా? లేదు. నీలాగా నేను కూడా మనిషినే. బట్ హౌ కెన్ ఇట్ విల్ హ్యాపెన్? అది ఎలా జరుగుతుంది? ఐఎమ్ ఆపరేటింగ్ ద హెవెన్లీ రల్మ్. హల్లెలూయా. పరలోకాన్ని భూమి మీద ఆపరేట్ చేయడం స్వస్థత. హల్లెలూయా. పరలోకంలో ఏమి లేదు, వ్యాధి లేదు, రోగం లేదు. ఇప్పుడు వ్యాధి లేని భూలోకంలో ఏమున్నాయి? శ్రమ ఉంది, లోకంలో వ్యాధి ఉంది, రోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పరలోకంలో ఉన్నటువంటి ఆ స్వస్థతను ఇక్కడ ఆపరేట్ చేయాలంటే ఈ భూమి మీద ఉంటూనే ఐఎమ్ ఆపరేటింగ్ అనదర్ రల్మ్, హెవెన్లీ రల్మ్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి పెట్టడమే. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? సరే, టైం ఉంటే మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఫాస్ట్గా కొద్ది నిమిషం వాకింగ్ చెప్పి నేను తర్వాత మీకు వీలైతే నేను సాక్ష్యాన్ని చెప్తా. ఒక 2-3 నిమిషాల్లోనే చెప్పేస్తా. టైం అయిందా? నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి ఓకే, ఇంకా ఉంది. మేబీ ఐ విల్ కంప్లీట్ వర్డ్. మీకు వాక్యాన్ని కంప్లీట్ చేస్తానో లేదో నాకు కూడా తెలియదు. తిండి మీకు అన్ని డైమెన్షన్ ఓపెన్ చేస్తాను ఈరోజు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అటు తర్వాత ఒక బైక్ ఇస్తారా? అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో హెబ్రీ భాషలో ఆయా సమీపములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట ఎదుట ఎవడను దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను చెప్పండి. వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు, కుంటివారు, ఊసకాలు చేతులు గలవారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావా, ఈ రోజు లేచి నడుచుకుంటూ పోవాలా. హల్లెలూయా. అక్కడ 38 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి? 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు
స్వస్థపరచగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగేసి వాడు స్వస్థపరచబడుతున్నాడని ఆయన చెప్తున్నాడు. అందుకు యేసు ఏమన్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ పొందిన. హల్లెలూయా అని చెప్పకూడదు మెసేజ్కి. ఇప్పుడు మీ బైబిల్ క్లోజ్ చేయండి. నేను చెప్తా అయినా నన్ను చూడండి అందరూ. మీరు ఇంకా అక్కడ ఏం చూడొద్దు, నన్ను చూడండి. ఏంటంట? యెరూషలేములో ఒక పండుగ జరుగుతూ ఉందంట. ఏంటంట? యెరూషలేము ప్రాంతంలో ఒక పండుగ జరుగుతూ ఉందంట. అనేక మంది ఈ గుంపులుగా పండుగ జరిగితే ఏం చేస్తారు మీ ఊర్లో? లేదా దాన్ని ఇంగ్లీష్లో జాతర, ఒక జాతర జరుగుతుంది అనుకో, అందరూ వెళ్తారా లేదా? ఒక పండుగ వాతావరణం క్రియేట్ అయిపోతే జాతరకి వెళ్తే ఎలా ఉంటుంది? యెరూషలేములో ఒక జాతర లాంటి ఒక పండుగ జరుగుతుందంట. ఈ పండుగ ఏం పండుగ అనేది ఎక్కడ రాయలా, కానీ చాలా మంది థియాలజియన్స్ ఏం చెప్తారంటే ఇట్స్ ఏ పెంతెకోస్టల్ ఫీస్ట్ అంటారు. హల్లెలూయా. ఇది పెంతెకోస్తు పండుగ అంటారు. హల్లెలూయా. కాబట్టి జాతరకి వెళ్తే మనం ఎలా ఉంటుంది జాతర? ఇమేజిన్ ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా యెరూషలేం పట్టణం. ఇదంతా కూడా ఏంటి? యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణంలో జాతర జరుగుతూ ఉంది. మొత్తం ఊరు మొత్తం జాతర జరుగుతుంది. జాతరలోకి వెళ్తే ఒక పక్క ట్రర్ సౌండ్లు వస్తుంటాయి, ఇంకో పక్క పీ అని వస్తూ ఉంటారు పిల్లలు, ఇంకో పక్క బెలూన్స్ బొడ్డులు ఊదుకుంటూ ఎగరేసుకుంటూ పోతుంటారు. ఇంకో పక్క ఏం చేస్తారు? జాతర చూడలేదా మీరు ఎప్పుడు? జాతరని జరగలా? ఇక్కడ ఎక్కడ జరగదా జాతర? జరుగుతుంది కదా. జాతరలో హడావిడి ఉంటుంది, డాన్స్ వేస్తుంటారు, ఆడుకుంటుంటారు, వాళ్ళు ఎగురుతుంటారు, గంతులు వేస్తుంటారు, సంతోషపడుతుంటారు, తాగుతుంటారు, తింటుంటారు. కొంతమంది వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ యొక్క ఒకవేళ దుఃఖంలో ఉన్నా కానీ నువ్వు ఆ జాతరకి వెళ్తే కొంచెం ఆ జాతరలో ఉన్న వాతావరణాన్ని చూసి నువ్వు కూడా హృదయం కూడా ఏమైపోతుంది? ఆనందకరంగా మారిపోతుంది. హల్లెలూయా. అలాంటి వాతావరణం యెరూషలేములో జరుగుతూ ఉందంట. హల్లెలూయా. అలాంటి ప్రాంతంలో ఒక దగ్గర యెరూషలేములో ఏమని రాయబడింది? జాతర జరుగుతూ ఉంటే అక్కడికి యేసుక్రీస్తు కూడా వచ్చాడంట. అయితే ఈ ప్రాంతం అంతా జాతర జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా ఏంటి? జాతర జరుగుతుంది. బాగా గమనించండి. ఎవరైనా జాతరకి వెళ్దాం అనుకుంటారా? లేదంటే ఇంకొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు బెతెస్దా, కోరేరు. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే ద ఫుల్ ఆఫ్ మెర్సీ. హల్లెలూయా. కృప కలిగినటువంటి ఏమంటారు? కోనేరు అంతేనా? ఫుల్ ఆఫ్ మెర్సీ. ఈ బెతెస్దా అంటే కృప కలిగింది. ఈ బెతెస్దా కోనేరుకి 5 మంటపములు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయంట? 5 మంటపములు ఉన్నాయంట. ఇటు సైడ్ ఏమో ఈ యెరూషలేముకు వచ్చిన ప్రతి ఒక్కరు కుప్పలుగా జనాలు వస్తా ఉన్నారు. అన్ని ఊర్ల నుంచి వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు. ఇటు సైడ్ ఏమో జాతర జరుగుతుంది. అమ్మపురం వేస్తాం. ఇటు సైడ్ వచ్చి అందరూ ఏం చేస్తారు? ఇది తీస్తే బాగుంటుంది, పక్కకి కొంచెం పక్కకి తీస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవడానికి. కొంచెం దీన్ని సైడ్ పెట్టేసి వచ్చిన వారందరూ కూడా జాతరను చూసి, ఆ కందులేయడం చూసి, ఆ సంతోషాన్ని చూసి, ఆ సమాధానం చూసి, అక్కడ ఉన్నటువంటి సంతోషకరమైన వాతావరణం చూసి ఎటువైపు వెళ్ళాలనుకున్నారు? అందరూ ఎటువైపు వెళ్ళాలనుకున్నారు? జాతర. అయితే ఈ బెతెస్దా ప్రాంతానికి ఎవరు వెళ్ళట్లేదంట. ఎందుకంటే ఆ బెతెస్దా ప్లేస్ లో, ఆ బెతెస్దా ప్రాంతంలో ఎవరున్నారో తెలుసా? ఆ 5 మండపముల దగ్గర ఎవరు కూర్చోన్నారో తెలుసా? గుడ్డోళ్ళు, ఓత చేతులు కలిగిన వాళ్ళు, ఇక కాళ్ళు చేతులు లేని వాళ్ళు, దుఃఖంలో ఉన్న వాళ్ళు, నొప్పి కలిగిన వాళ్ళు, వ్యాధి కలిగిన వాళ్ళు, వేదనతో, రోదనతో, దుఃఖంతో ఏడుస్తూ, కేకలేస్తూ, బాధపడుతూ ఉన్నారంట ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించింది. మీరందరూ వినాలా, చక్కగా వినాలా. నా వైపు చూడండి. మీ బైబిల్ క్లోజ్ చేసింది, చదివేశారు కదా వాక్యం. బైబిల్ క్లోజ్ చేసింది. ఇప్పుడు అందరూ వస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు. వచ్చి ఇటు సైడ్ చూస్తున్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏడుపు, దుఃఖము, కష్టము, నష్టము, రోగం కనిపిస్తుంది.
ఇటు సైడ్ చూశారు, మళ్ళీ ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది? గంతులు, ఎగరడము, సంతోషము, ఆనందము, అరుపులు, కేకలు. ఇప్పుడు ఇటు పోవాలనుకుంటారా, ఇటు పోవాలనుకుంటారా? ఎట పోవాలనుకున్నాడు? వచ్చినవాడు ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా! వచ్చిన వాడందరూ ఇంకొకటి వస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నువ్వు కనుక బెతెస్దా కనుక వెళ్ళాలనుకుంటే, బ్రదర్ నేను బెతెస్దాకి వెళ్తున్నాను అని అన్నావు అనుకో, గుసగుసలు అయిపోతున్నాయి. ఏమన్నా తెలుసా? ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఒకరికి, బ్రదర్కి ఏం బాగలేదు, బ్రదర్కి ఏ రోగం ఉందో, బ్రదర్కి ఏ సమస్య ఉందో, కాలు ఉప్పేమో, గుండు ఏమో, గుండు బాగలేదేమో, ఊపిరితిత్తులు బాగలేదేమో. ఎందుకంటే బెతెస్దాలో ఎవరు ఉంటారంట? గుడ్డు వాళ్ళు, ఇంకా ఊస కాలు చేతులు కలిగిన వాళ్ళు, ఇంకా రోగం కలిగిన వాళ్ళు, వ్యాధి కలిగిన వాళ్ళు, అప్పులైపోయిన వాళ్ళు, ఇంకా దరిద్రంలో ఉండే వాళ్ళు, పేదరికంలో జీవించే వాళ్ళు అందరూ కూడా ఆడ కూర్చుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను బైబిల్లో రాయలే ఇది. ఇట్ ఈస్ మై ఇంటెన్షన్. మీరు నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. మీరు నమ్మమని నేను ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని. ఇట్ ఈస్ మై ఇంటెన్షన్, మై అండర్స్టాండింగ్. నా తండ్రి నాతో మాట్లాడినప్పుడు నేను అర్థం చేసుకున్నది. హల్లెలూయా. నేను అనుకుంటాను ఈ 5 మండపముల దగ్గర కూర్చొని సంవత్సరాల దగ్గరని వాళ్ళు కూర్చున్నారంట. ఈ 5 మండపములు దేనికి చూసినా తెలుసా? 5 ధర్మశాస్త్ర గ్రంథాలకి. నేను అనుకుంటా, నేను నమ్మని నేను చెప్పట్లా, అంటే నమ్మ మంచిదే, నమ్మకపోతే వదిలి. నేను అనుకుంటున్నా దే ఆర్ సిట్టింగ్. ఎక్కడ కూర్చున్నారంట వాళ్ళు? 5 మండపముల దగ్గర. ఈ 5 మండపములు 5 ఏంటది? ధర్మశాస్త్ర గ్రంథాలకు సూచన. అయితే వాళ్ళు 5 ధర్మశాస్త్రాల కింద కూర్చొని, ఆ ధర్మశాస్త్రం కింద కూర్చొని దేనికోసం ఎదురు చూస్తున్నారు? గట్టిగా ఆ పూల్ పేరేంటి? ఆ కోనేరు పేరేంటి? ఏం చెప్పండి? హీబ్రూ భాషలో అర్థమేంటి? దాని అర్థమేంటి? ఇట్స్ ఏ మెర్సీ, కృప కోసం. హల్లెలూయా. వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? కృప కోసం. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటో తెలుసా? దేవదూత వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రోజు వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఏ గడిలో వస్తుందో తెలియదు, ఏ రాత్రి కాలంలో వస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు ఏ రోజు వస్తుందని. కాకపోతే దేవదూత వచ్చిందని ఎలా తెలుస్తుందంటే నీళ్లు కదిలించబడడం చూస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీళ్లు కదిలించబడుతున్నాయో దేవదూత వచ్చిందని అర్థము. అయితే ఈ నీళ్లు కదిలించినప్పుడు మాత్రమే ఎవడు ముందుగా దూకుతాడో దాంట్లోకి వాడు మాత్రమే స్వస్థత పొందుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బట్ దే ఆర్ సిట్టింగ్. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? 5 మండపములు, ధర్మశాస్త్రం లా కింద కూర్చున్నారు. ధర్మశాస్త్రంలో ఎప్పుడు కూడా ఇలా చేయాలి, ఇలా చేస్తే నువ్వు బాగుపడతావు, ఇలా చేస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్తానే కానీ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో దాని యొక్క ఫార్ములా నీకు ఏ రోజు రివీల్ చేయదు. చేస్తుందా? ధర్మశాస్త్రం చెప్తుందా? ఇలా చేయాలి నీకు సహాయం చేస్తుందా ధర్మశాస్త్రం? నువ్వు ఇలా ఉండాలి, ఇలా నీతిగా జీవించాలంటే ఇలా ఉంటే నీతిగా ఉండాలి, నీకు ఏ రోజు హెల్ప్ చేస్తుందా? నో, నథింగ్. కానీ వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉండి కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు? కృప కోసం. ఎప్పుడు కృప వస్తుందా? ఎప్పుడు దేవదూత వస్తుందా? ఆ దేవదూత నుంచి ఆ నీళ్ళు షేక్ చేస్తుందా? ఆ నీళ్ళు కదిలిస్తుందా? దొంగదమ్మా. They are eagerly waiting for years and years and years. Maybe వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నారో లేదో నాకు తెలియదు, తింటున్నారో లేదో నాకు తెలియదు. దే ఆర్ సిట్టింగ్. ఏ టైంలో వస్తుందో తెలియదు దేవదూత. కాబట్టి వాళ్ళ చూపు అంతా ఎక్కడ ఉంది? నీళ్ళ మీద ఉంది, కోనేరులో ఉంది. కోనేరులో తొంగి చూస్తున్నారు. ఎప్పుడైతే దేవదూత నుంచి ఆ నీళ్ళు కదిలించుతారో అప్పుడు గుంపులు గుంచి పడిపోతున్నారు. గుంపులుగా పడిన అందరూ స్వస్థత పడట్లా. మేబీ సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చి ఆ యొక్క నీళ్లు కదిలిస్తే సంవత్సరానికి ఎంతమంది స్వస్థపరచబడతారు? ఒక్కరే. అక్కడ ఎంతమంది కూర్చున్నారు? 100 మంది కూర్చున్నారు, 1000 మంది కూర్చున్నారు. అనేక దినముల నుంచి తిన్నారో లేదో తెలియదు, స్నానం చేస్తారో లేదో తెలియదు. మేబీ వాళ్ళ కోనెల్లో దూకినప్పుడు ఆ నీళ్ళతో కడుక్కొని చేస్తారు బయటికి వెళ్ళంటే ఏమో తెలియదు. చూస్తున్నారు. ఆయన కృప కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇది పండుగ జరుగుతూ ఉంది. జనాలు వస్తున్నారు, జనాలు వచ్చి ఇటు చూస్తున్నారు, ఈ అంగలార్పులు చూస్తున్నారు, ఈ వేదన చూస్తున్నారు, ఈ రోగం చూస్తున్నారు, ఈ సమస్యలు చూస్తున్నారు, ఈ ఘోరమైనటువంటి ఏడుపు, పెయిన్, నొప్పి ఇవన్నీ చూస్తున్నారు. చూసి అటువైపు వెళ్ళడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లా. ఎవరైనా ఒకసారి అటు వెళ్దాం అనుకుంటే ఇతనికి ఏదో రోగం ఉందని చెప్పి అందరూ అనుకుంటారని ఎవరు అక్కడికి బెక్కస్త దగ్గరికి వెళ్ళట్లా. వస్తున్నారు, పండగకి వెళ్తున్నారు, పండగకి వెళ్ళి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. మీ అందరికి అర్థం కావడం కోసం నేను మీకు ఒక చిన్న కథలాగా చెప్పి అర్థమవుతుందేమో అని నేను ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.